చెప్పారు వాళ్ళు కూడా. కరెక్ట్గా ఇప్పుడు టైం అయితే 12:30 అయితే అవుతుందండి. మేము బయలుదేరేసరికి అయితే ఈ టైం అయితే అయ్యింది. ఇంక ఇప్పుడైతే సింహాచలం ఆర్చ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా దీని నుంచి అయితే ఇప్పుడు లోపలికి అయితే వెళ్తామండి మేము. ఇంక ఇప్పుడైతే సైడ్ అయితే కనిపిస్తున్నాయి కదండి, అవి పైకి ఎక్కడానికి మెట్లు అయితే, ఆ మెట్లపై నుంచి అయితే వెళ్తారు కదా అది. ఇంకా మేమైతే కొండ అయితే ఎక్కుతూ ఉన్నాము. ఇంక ఇక్కడ స్టార్టింగ్ లో అయితే ఓం శ్రీ సింహాచల వరలక్ష్మి నరసింహే నమః అని అయితే రాసి అయితే ఉందండి. ఇంకెక్కడ నుంచి అయితే లోపలికి వెళ్తే వెళ్ళిపోయి స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడైతే చాలా చల్లగా ఉందండి. ఇంకా స్టార్టింగ్ ఆర్చ్ వరకు అయితే చాలా వేడిగా ఉంది. లోపలికి రాగల చాలా చల్లగా అయితే ఉంది. ఇంక ఇక్కడైతే టికెట్ అయితే తీసుకోవాలి కదా, స్టార్టింగ్ లో ఆపేసి అయితే టికెట్ అయితే తీసుకుంటున్నామండి. టికెట్ అయితే 10 రూపీస్ అనమాట. అసలు అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి సింహాచలం వెళ్ళాలి అని చెప్పి, కానీ వీలు పడలేదు. మా బాబుకి సెకండ్ టైం అయితే తల అయితే తీపించాలి, అందుకని ఈ రోజైతే సడన్ గా అయితే అనుకున్నామండి. ఇంకా ఇప్పుడైతే టైం అయితే మధ్యాహ్నం 1 అయితే అవుతుందండి. మేము బయలుదేరేటప్పుడే 12:30 అయితే అవుతుంది. మాకు ఇక్కడ నుంచి అయితే కొంచెం దగ్గరే కదా. ఈ రోజైతే తుఫాన్ కదండి, అందుకని చెప్పి మా పాప కూడా హాలిడే అయితే ఇచ్చేశారు. అందుకని పాపను కూడా తీసుకొని వెళ్తున్నాము. ఇదైతే బండి ఎక్కినప్పటి నుంచి ఇప్పటిదాకా అయితే మాటలు అసలు ఆపట్లేదండి, వాగుడికాయలాగా వాగుతూనే ఉంది. ఇంకా హియాన్ష్ అయితే పడుకున్నాడు. స్టార్టింగ్ బండి ఎక్కగానే పడుకుని పోయాడు. ఇంకా వాడు బండి మీదగానే ఉంటే అసలు నించుని పోతానని ఏడుస్తూనే ఉంటాడు. అసలు కూర్చోడు, చాలా ఇబ్బంది పెట్టేస్తాడు. చూడండి నేచర్ ఎంత అందంగా కనిపిస్తుందో కదండి. ఇక్కడైతే చూడండి సింహాచలేశ్వరుడు పేరైతే రాసినట్టు ఉంది. ఇక్కడ చాలా అందంగా రాశారు. ఇంకా అలా పైకి అయితే వెళ్తున్నాము. పైన అయితే ఎండ అయితే పోయింది, మళ్ళీ వర్షం పడేటట్టు అయితే మబ్బు అయితే వేసింది. కిందకైతే చూడండి కొండలు ఇల్లులు ఎంత అందంగా కనిపిస్తున్నాయి కదా. మనం ఎప్పుడైనా ఏదైనా అనుకుంటే అది వెంటనే అయితే జరిగిపోదు కదండి, దానికంటే కొంచెం టైం అయితే పడుతుంది. అలాగే మేము ఎప్పుడో 2 months ముందు అయితే అనుకున్నాం, కానీ మాకైతే ఇప్పుడైతే వీలు పడింది వెళ్ళటానికి. ఇంకా గుడి దగ్గరలోకి అయితే వచ్చేసామండి. చూడండి గుడి అయితే కనిపిస్తుంది. చూడండి గుడి ఎంట్రన్స్ కి అయితే ఇంకా వచ్చేసామండి. ఇంకా నేనైతే మ్యారేజ్కి ముందు ప్రతి సంవత్సరం గిరి ప్రదక్షిణకి అయితే వచ్చేదానండి. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ ఆషాఢానికి వెళ్ళినప్పుడు అయితే ఒకసారి వచ్చాను గిరి ప్రదక్షిణకి. ఇంకా తర్వాత అయితే అస్సలు రాలేదు. తర్వాత మా నందు పుట్టడం, తర్వాత హియాన్షు, ఇంకా వీళ్ళతోనే సరిపోయింది. ఇంక ఇప్పుడైతే రాలేదు, వెళ్ళలేదు కూడా. ఇంకా గుడి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ అవి ఒక స్వీట్ మెమరీస్ కదండి, మళ్ళీ అవైతే మనకైతే తిరిగి రావు. రేపేం జరుగుతుందా అని చెప్పేసి అయితే చూడడమే తప్ప అయిపోయిన దాన్ని అయితే మనం అస్సలు తీసుకొని రాలేము. ఇంకా అయితే బండి అయితే దిగేసామండి. ఇంకా మా బాబు కూడా నిద్ర అయితే లేచేసాడు. ఇంకా వీడికైతే ఫస్ట్ గుండె అయితే తీపించేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాలి. మా పాప లంగా జాకెట్ వేసాను, కానీ వేసినప్పటి నుంచి నాకైతే నచ్చలేదు, తీసేయమని చెప్పి ఒక్కటే గోల్ అయితే పెడుతుంది. ఇక్కడైతే ఇంతకు ముందు మేము వచ్చినప్పుడైతే ఇలాంటివి ఏవీ లేవండి, ఎందుకంటే చెప్పాను కదా 3.5 years ఇలాగ అయిపోద్ది మేము సింహాచలం కూడా వచ్చి. పైన అంతా వర్షం పడకుండా, ఇంకా అలాగే భక్తులకి ఎండకాయకుండా అయితే బాగా కట్టారు కదా. ఇంక ఇప్పుడైతే మా హియాన్ష్ గడికి గుండు చేయించడానికి అయితే వెళ్తున్నాము. హియాన్ష్ గడ్డం దగ్గర లేదు డాడీ, లేదు అయిపోయింది అన్న. అయిపోయింది డాడీ వీల్స్ అంతా బస్ పెట్టాలి, మమ్మీ నీకు వీల్స్ అంతా బస్ పెట్టాలి. ఇంకా మొబైల్లో వీల్స్ అంతా బస్ అయితే రైమ్స్ అయితే పెట్టేశాను. వాడు అలా చూసుకుంటూ అయితే కామ్గా అయితే కూర్చొని గుండె అయితే తీపించేసుకుంటున్నాడు. ఇంకా లాస్ట్ అయితే అయిపోయింది గుండు తీయడం కూడా. ఇప్పుడు చూడండి ఎలా కనిపిస్తున్నాడు, గుండు తీసారని చెప్పి చూస్తున్నాడు. వాడు మొబైల్లో చూసుకుంటున్నాడు, వాళ్ళ తల లేదని చెప్పేసి. పాపం చాలా గట్టిగా అయితే ఏడ్చేశాడు. ఇంక ఇక్కడ కొలాయి దగ్గర అయితే హియాన్ష్ బాబాకి స్నానం అయితే చేయించేశారు వాళ్ళ డాడీ. ఇంకా వాడికి అయితే డ్రెస్ కూడా చేంజ్ చేసేసాము.
ఇంకా డ్రెస్ చేంజ్ చేశాక వాళ్ళ డాడీ చెప్పులు అయితే వేసుకొని వెళ్ళిపోతాడంట. వాడు వాళ్ళ చెప్పుల దగ్గరికి వెళ్ళి అయితే వేసేసుకుంటున్నాడు. పెద్ద పెద్ద కేకలు అయితే పెట్టుకుని అరుస్తున్నాడు పాపం. కానీ ఆ చెప్పులు అయితే వేసుకోవడం అయితే రావట్లేదు అనమాట. ఇంకా ఇదేంటో చూసారు కదా, శబరి అయితే ఎంగిలి పండ్లను శ్రీరాముడికి అయితే తినిపిస్తూ ఉంటది కదా, ఆ ప్లేస్ అనమాట. చాలా బాగా కట్టారు కదా అండి. ఇది మాత్రం మా పాప అయితే ఏంటి మమ్మీ అని చెప్పేసి అయితే అడుగుతుంది. నేనైతే చెప్పాను అనమాట ఇదని. అయితే దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంది. ఇంకా మా ఇద్దరు పిల్లలకి అయితే బొట్లు అయితే పెట్టిస్తున్నాము. మా పాప కూడా బొట్టు అయితే పెట్టించుకుంది. ఇంకా మా హియాన్ష్ అయితే ఎంత క్యూట్ గా పెట్టించుకున్నాడు, అస్సలు కదపకుండా అయితే బొట్టు అయితే పెట్టించుకున్నాడు. చాలా బాగుంది కదా. చూడండి గుడి అయితే అస్సలు ఖాళీ లేదు. యాక్చువల్గా వీడియో అయితే మండే అండి. మేము మండే అయితే వెళ్ళామన్నమాట టెంపుల్కి. ఆ రోజు అయితే అమావాస్య అంటండి. ఆ విషయం అయితే మాకు తెలియదు గుడికి వెళ్ళినంత వరకును. ఇంకా నడుచుకుంటూ అయితే లైన్లో నించోవాలి కదా అని చెప్పేసి అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చేసి అయితే 2 అయిపోతుందండి. 2 పైన అయింది టైం కూడా. ఇంకా మా బాబు అయితే మొబైల్ గా అలా చూస్తున్నాడు. ఇంకా ఇక్కడ నుంచి అయితే కాళ్ళు అయితే కడిగేసుకున్నాం అనమాట. ఇక్కడైతే పువ్వులు కొనుక్కుందామని చెప్పేసి అయితే ఆగాము. చుట్టూ అయితే తిరుగుతుంది మా పాప అటు ఇటును. వింతగా చూస్తున్నాడు మా బాబు అయితే. ఇంకా హియాన్షిని తీసుకొని అయితే వెళ్ళిపోయాం గుళ్ళోకి. ఇంకా దర్శనం కూడా అయితే అయిపోయింది. ఇంకా మా బాబు బొట్టు కూడా చెరిపేసుకున్నాడు. చూడండి బిస్కెట్ అయితే తింటున్నాడు పాపం. వాడికి బాగా ఆకలేస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి అయితే అప్పుడే 4 అయితే అయిపోతుందండి. ఇంకా మొబైల్స్ అయితే లోపలికైతే అలవ్ లేదు కదండి. అందుకే ఇంకా లోపలైతే వీడియో తీయలేకపోయాను. ఫ్రీ దర్శనానికి అయితేనే వెళ్ళాము. పర్వాలేదు 1 అవర్లో అయితే అయిపోయింది. ఇంకా గుడి ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చి కొన్ని ఫొటోస్ అయితే దిగుదామని చెప్పేసి అయితే వచ్చాం అనమాట. ఇంకెక్కడికి ఇంకా ఫొటోస్ దిగడం కూడా అయితే అయిపోయింది. మా పాప వచ్చేసి అయితే మమ్మీ నాకు ఆకలి అవుతుంది మమ్మీ అని చెప్పేసి అయితే అని అంటుంది అనమాట. ఇంకా ఏమైనా తినేసి అయితే బయలుదేరిపోదామని చెప్పేసి అయితే స్టార్ట్ అయితే అవుతున్నాము. ఇక్కడ వెళ్ళే దారిలోనే రసపూర్ణ హోటల్ అయితే ఉంది కదా అండి. అక్కడికైతే వెళ్ళి ఆగుదామని చెప్పేసి అయితే అక్కడికైతే బయలుదేరాము. చూడండి ఇంకా ఇదే హోటల్. ఇక్కడ వచ్చేసి అయితే టిఫిన్ అయితే చాలా బాగుంటుందండి. మేము లాస్ట్ టైం వచ్చిన 2 టైమ్స్ కూడా మార్నింగ్ వచ్చాము. అప్పుడు టిఫిన్స్ అయితే ఇక్కడే తిన్నాము. కానీ ఇప్పటికి లోపలికి వెళ్ళేసరికి అయితే టిఫిన్స్ ఉంటాయి లేవా అని చెప్పేసి అయితే అనుకున్నాము. లోపలికి వెళ్ళి అయితే కనుక్కుంటే ఇప్పుడైతే టిఫిన్స్ అయితే లేవంట అండి. వెజ్ మీల్స్ అయితే ఉన్నాయని చెప్పారు. ప్లేట్ వచ్చేసి 110 అనమాట. ఇంకా ఆకలేస్తుంది కదా అని చెప్పి మళ్ళీ వీళ్ళు డ్రైవింగ్ చేయలేరు కదా అని చెప్పి అయితే తీసేసుకున్నాము. ఇంకా ఏమేమి ఇచ్చారో చూడండి. ఇందులో అయితే వైట్ రైస్ ఇచ్చారు, అలాగే పప్పు, ఇంకా రసము, పెరుగు, గుమ్మడికాయ కూర, అరటికాయ కూర, క్యాబేజీ ఫ్రై, అప్పడాలు ఇవన్నీ అయితే ఇచ్చారండి. ఇంకా తీసుకున్నాము. ఎలా ఉందో టేస్ట్ అని చెప్పేసి అయితే మా కీర్తి గారు అయితే టేస్ట్ చేద్దామని చెప్పేసి అయితే కలుపుతున్నారు అన్నాన్ని. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి అంటే పర్వాలేదు బాగానే ఉందని చెప్పేసి అయితే ఆవిడ అన్నారనమాట. ఇంకా వచ్చేసి వాళ్ళ హస్బెండ్కి అయితే అడిగాను అనమాట ఎలా ఉందండి టేస్ట్ అని చెప్పేసి. అంటే అమృతంలా ఉందని చెప్పేసి అయితే డైలాగ్ వేస్తున్నారు. ఇంకా మా పాప కూడా నవ్వేసుకుంటుంది అంకుల్ అలాగ అనేసరికి. ఇంకైతే అయిపోయిందండి. ఇంకా బయలుదేరేసామన్నమాట. మా హియాన్ష్ అయితే పడుకోలేదు. చెప్పాను కదా ఇందాకలే బండి మీద అయితే చూడండి ఎలా నించొని నవ్వుతున్నాడు. అందరికీ బాయ్ చెప్తున్నాడు. ఇంకా వాళ్ళ డాడీ కనిపించట్లేదని ముందుకైతే చూస్తున్నాడు హెల్మెట్ లోపల నుంచి. అందరికీ అయితే టాటా చెప్పేసి అందరికీ ముద్దు కూడా పెట్టేసాడు. చూడండి మా వీడియోకి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.